ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా సరే మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. హే గాయ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మన వీడియోలో ఏంటంటే సాయి కృష్ణ గారు సబ్స్క్రైబర్స్తో లైవ్ చేస్తున్నారు కదా, ఆ లైవ్లోకి ఎలా జాయిన్ అవ్వాలనే దాని గురించి ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. దానికోసం మీరు ఏంటంటే ముందుగా సాయి కృష్ణ గారి జాయిన్ మెంబర్షిప్లో అయితే జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు జాయిన్ అయిన బటన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ నాకైతే నేను ఆల్రెడీ జాయిన్ అయ్యాను, అయితే నాది పేమెంట్ అయిపోయింది, దానివల్ల ఇక్కడ చూపిస్తుంది. మీకు అయితే జాయిన్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసుకుని మీరు జస్ట్ ఇక్కడ మీకు కార్డ్ డీటెయిల్స్ అవి ఇచ్చేసినట్టయితే మీకు జాయిన్ అయితే అయిపోతారు. జాయిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఎవరైతే జాయిన్ అయిన తర్వాత మెంబర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే కనిపించేలాగా ఇక్కడ కొన్ని పోస్ట్స్ అయితే పెడుతూ ఉంటారు అనమాట. ఈ విధంగా ఉంటాయి ఆ పోస్టులు చూడడానికి. ఈ పోస్ట్లో ప్రతిరోజు అంటే ఎవ్రీ వీక్ గురువారం ఒక పోస్ట్ అయితే పెడుతుంటారు ఈవినింగ్ టైంలో. ఆ పోస్ట్లో జూమ్ మీట్ యొక్క లింక్ అనేది ఉంటుంది అండ్ యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఏంటి అంటే మీరు ఈ జూమ్ యాప్ తోటి మీరు ఇక్కడ ఈ లైవ్లోకి అయితే రావచ్చు అనమాట. దానికోసం మీరు ముందుగా ఏం చేస్తారంటే జూమ్ అనే అప్లికేషన్ని ప్లేస్టోర్లోంచి మీ మొబైల్లో అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు సైన్అప్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు కింద కనిపిస్తుంది కదా సైన్అప్ అని చెప్పి, ఈ సైన్అప్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ సింపుల్గా ఉండదు. ఇక్కడ దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు ఇచ్చేసేయండి. నేను ఇక్కడ నా డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసినాను. ఎంటర్ చేసి ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఈ విధంగా వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ఈ విధంగా మనకి ఈమెయిల్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది అడుగుతుంది అనమాట. ఇక్కడ ఈమెయిల్ వచ్చేటప్పటికి మీ మొబైల్లో ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది కదా, ఆ ఈమెయిల్ అడ్రస్ అయితే ఇవ్వండి. ఎందుకంటే ఇక్కడ మనకు ఒక వెరిఫికేషన్ లింక్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ ఏదైతే మీరు మీ అకౌంట్కి నేమ్ ఇవ్వాలనుకుంటున్నారు, ఇక్కడైతే నా ఛానల్ నేమ్ అయితే ఇస్తున్నాను. కావాలనుకుంటే ఇక్కడ మీ పేరు కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నా ఛానల్ నేమ్ అయితే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ సైన్అప్ అనే దాని మీద అయితే క్లిక్ చేస్తున్నాను అనమాట. సైన్అప్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నాకు ఒక మెయిల్ అయితే నా మెయిల్ ఐడికి సెండ్ అయిందనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నా మెయిల్ అయితే ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి ఇక్కడ ఒకసారి రిఫ్రెష్ చేస్తాను. రిఫ్రెష్ చేసిన తర్వాత మనకి జూమ్ నుంచి ఒక మెయిల్ అయితే వచ్చింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మెయిల్ అని వచ్చింది. వచ్చి ఇక్కడ ప్లీజ్ యాక్టివ్ యువర్ జూమ్ అకౌంట్ అని వచ్చింది. ఇక్కడ యాక్టివ్ అకౌంట్ అని ఉంది అండ్ అదేవిధంగా కింద ఒక లింక్ ఉంది. మీరు యాక్టివ్ అకౌంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు క్రోమ్ కానీ ఏదైనా బ్రౌజర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను క్రోమ్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఏంటంటే మీకు ఈ జూమ్ అనేది వెరిఫై అయితే అయిపోతుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఆర్ యూ సైన్ ఇన్ అంటే ఏంటంటే మనం స్కూల్ అని అడుగుతుంది. ఇక్కడ నో అనే దాని మీద క్లిక్ చేయండి సరిపోతుంది. నో అని క్లిక్ చేసి కంటిన్యూ చేయండి. కంటిన్యూ ఏంటంటే మీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ నో అని క్లిక్ చేసి కంటిన్యూ మీద అయితే నేను క్లిక్ చేస్తున్నాను అనమాట. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అయితే మన నేమ్ అయితే ఇచ్చేసాం కదా, ఇక్కడ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోమని అయితే అడుగుతుంది అనమాట. మనం పాస్వర్డ్ అనేది సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పాస్వర్డ్లో మీకు 8 క్యారెక్టర్స్ అయితే ఉండాలి. 8 క్యారెక్టర్లో అట్లీస్ట్ ఒకటైనా ఆల్ఫాబెట్ అనేది ఉండేది అండ్ అదేవిధంగా ఒకటైనా నెంబర్ అనేది ఉండాలన్నమాట. ఆ విధంగా చూసుకొని మీరు మీ పాస్వర్డ్ని అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. నేను అదేవిధంగా నా పాస్వర్డ్ అనేది క్రియేట్ అయితే చేసుకుంటాను అనమాట. ఇక్కడ నేను పాస్వర్డ్ క్రియేట్ చేసిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేస్తాను. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మీరు జస్ట్ దీన్ని స్కిప్ అయితే చేసేయండి సరిపోతుంది. ఇక్కడ స్కిప్ ది స్టెప్ అని ఉంది కదా, ఇక్కడ మీరు జస్ట్ దీన్ని స్కిప్ చేసేస్తే సరిపోతుంది. స్కిప్ చేసేసి మీరు ఏం చేస్తారంటే ఈ అకౌంట్ ఏదైతే ఉందో ఇప్పుడు మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న అకౌంట్ ఏదైతే ఉందో ఆ అకౌంట్ అండ్ మీరు ఇందాక ఒక జీమెయిల్ ఐడి ఇచ్చారు కదా, ఆ రెండింటితో మీరు మీ జూమ్ యాప్లో అయితే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. జస్ట్ సైన్ ఇన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఈ విధంగా ఉంటుంది. క్లోజ్ చేసేయండి దీన్ని ఒకసారి. క్లోజ్ చేసేసుకొని సైన్ ఇన్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఆ సైన్ ఇన్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ కింద మీకు కనిపిస్తుంది. సైన్ ఇన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకుని యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా లాగిన్ అయిపోతారు అనమాట. లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ పైన చూసుకున్నట్టయితే న్యూ మీటింగ్ జాయిన్ అని చెప్పేసి ఈ విధంగా షెడ్యూల్, ఈ విధంగా స్ట్రీమ్ అని చెప్పేసి ఈ విధంగా కనిపిస్తాయి అనమాట. మీరు ఏంటంటే ఒకవేళ కొత్తది అంటే మీరు ఒక మీటింగ్ క్రియేట్ చేయాలనుకుంటే జూమ్ యాప్ ద్వారా మీటింగ్ క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ మీటింగ్ అనేది క్రియేట్ చేయొచ్చు. జస్ట్ స్టార్ట్ మీటింగ్ అనేది మీద క్లిక్ చేస్తే మీరు ఒక జూమ్ మీటింగ్ అయితే క్రియేట్ చేయొచ్చు అనమాట. మనకి ఇది అవసరం లేదు, ఎందుకంటే మనం ఇక్కడ మీటింగ్ అయితే క్రియేట్ చేయట్లేదు, మనం జాయిన్ యాప్ ద్వారా లైవ్లోకి వెళ్ళాలి కాబట్టి. మీరు ఇందాక చూసినట్టయితే ఇందాక ఒక
అక్కడ మీకు కమ్యూనిటీ ట్యాబ్లో ఒక పోస్ట్ అయితే చూపించాను కదా, ఆ పోస్ట్లో మీకు ఐడి అండ్ లింక్ కూడా ఉంది. ఇక్కడ మీరు లింక్తో కూడా జాయిన్ అవ్వచ్చు, లేదా ఒకవేళ లింక్తో జాయిన్ అవ్వలేకపోతే ఐడి అండ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ జస్ట్ మీకు కింద లింక్ అని చూడండి, ఇక్కడ లింక్ టు జాయిన్ అని చెప్పేసి ఇక్కడ మీకు ఇక్కడేమో మీటింగ్ ఐడి అని చెప్పేసి ఉంది కదా, ఈ ఐడి పాస్వర్డ్ మీరు అక్కడ ఎంటర్ చేసినట్టయితే, ఇందాక నేను చూపించాను కదా, అక్కడ ఎంటర్ చేసినట్టయితే మీరు డైరెక్ట్ కాల్లోకి అయితే యాడ్ అయిపోతారు అన్నమాట, జూమ్ మీటింగ్లోకి అయితే యాడ్ అయిపోతారు అనమాట. ఇక్కడ నేను జస్ట్ లింక్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. లింక్ మీద క్లిక్ చేసి ఈ లింక్లోంచి డైరెక్ట్ నేను ఇప్పుడు చూడండి జూమ్లోకి అయితే వెళ్తాను. ఇక్కడ జూమ్ మీద క్లిక్ చేశాను, జూమ్లోకి అయితే వచ్చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ ఈ విధంగా ప్రిపేరింగ్ అని చెప్పేసి ఇక్కడ మీ పేరు అయితే అడుగుతుంది. ఇక్కడ మీ పేరు అయితే మీరు వచ్చనమాట, ఇక్కడ గణేష్ అని చెప్పేసి ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చినది ఏంటంటే మీరు వెయిటింగ్ రూమ్లో అయితే ఉన్నట్టు అనమాట. ఇది వెయిటింగ్ రూమ్. తర్వాత వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా అయితే కనిపిస్తుంది అనమాట. ఇక్కడ మీకు కాల్లోకి వచ్చిన తర్వాత గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు కాల్లోకి వచ్చిన తర్వాత చాలామంది చేసే తప్పు ఏంటంటే ఇక్కడ మీ ఆడియో అనేది కనెక్ట్ చేయట్లేదు. దానికోసం ఇక్కడ మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. కాల్ అవుట్ ఇంటర్నెట్ అనే దాన్ని క్లిక్ చేసుకుంటే మీ ఆడియో అనేది కనెక్ట్ అవుతుంది అనమాట ఫస్ట్. అండ్ అదేవిధంగా మీ వీడియోని కూడా కనెక్ట్ చేయాలంటే పక్కనే మీకు స్టార్ట్ వీడియో అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసుకున్నట్టయితే మీరు మీ వీడియో అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. చూస్తున్నారు కదా, ఇక్కడ వీడియోలో నేను కనిపిస్తున్నాను. ఈ విధంగా మీరు ఫస్ట్ ఒక లైవ్లో కానీ ఈ విధంగా జూమ్ మీటింగ్లోకి వెళ్ళినప్పుడు మీ వీడియో అండ్ ఆడియోని అయితే ఖచ్చితంగా యాడ్ ఇలా ఆన్ చేసుకుని పెట్టుకోవాలి. లేదంటే మీరు మీ లైవ్లోకి వెళ్ళి మీరు అక్కడ ఆ జూమ్ మీటింగ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మీరు మాట్లాడేది కానీ మీరు కానీ కనిపించదు అనమాట. మీరు యాడ్ అయిన వెంటనే మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఇక్కడ మీ యొక్క ఆడియోని అండ్ వీడియోని అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. కనెక్ట్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ మీరు డైరెక్ట్గా మీరు జూమ్ మీటింగ్ యాప్ ద్వారా మీరు లైవ్లోకి అయితే వెళ్ళి ఇక్కడ లైవ్లో మీరు సాయి కృష్ణ గారిని మీకు ఉండే డౌట్స్ అన్నీ కూడా అడిగి క్లియర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు ఈ లైవ్ అనేది అయిపోయినట్టయితే అక్కడ మీరు లివ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ లివ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే మీరు జూమ్ మీటింగ్ యాప్ నుంచి అయితే బయటకు అయితే వచ్చేస్తారనమాట. గైస్ ఇంతే గైస్, ఈ విధంగా మీరు సాయి కృష్ణ గారు లైవ్లోకి అయితే యాడ్ అవ్వచ్చు అనమాట. ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కాబట్టి లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి.